సుదూర యుగాల్లో ఓ అద్భుత రాజ్యం, కుసుమపురం. స్వర్ణ కమలం. ఆ బంగారు కమలపువ్వు ఎవరి చేతిలో పడితే వారికే రాజ్యాధికారం అంతా చేతిలోకి వస్తుంది. యువరాజు అరుణ్. తండ్రి మరణంతో సింహాసనం కోల్పోయాడు. దుర్మార్గ మంత్రివర్యుడు కరాళ ఆ స్థానం ఆక్రమించాడు. అరుణ్ అడవుల్లో తన ధైర్యాన్ని, గౌరవాన్ని తిరిగి పొందేందుకు ప్రయాణం మొదలెట్టాడు. అయితే దారిలో ఓ మాయాజాల స్నేహితురాలు సహజ కలిసింది. ఆమె త్రీనియన సరస్సు దగ్గరే పెరిగింది. ఆమెకే తెలుస్తుంది కమలానికి దారి, పరీక్షలకు ఎదురుగా నిలబడే ధైర్యం. మొదటి పరీక్ష. ద్రాక్ష అరణ్యం. చెట్లు మాట్లాడతాయి, పిల్లలాడుతాయి, భ్రమలు సృష్టిస్తాయి. కాని అరుణ్ ధైర్యంతో, సహజ తెలివితేటలతో అడవి దాటి విజయవంతమయ్యాడు. రెండవ పరీక్ష. నిశ్శబ్ద పట్టణం. అక్కడ అడుగుపెడితే మాట రావదు, అంతా నిశ్శబ్దం. కాని తెలివితేటలతో వారు దాగ ఉన్న రహస్యరత్నాన్ని కనుగొన్నారు. పట్టణ శాపం తొలగిపోయింది. మూడవ పరీక్ష. అగ్ని నది. ఎగసిపడే అగ్ని ప్రవాహం. ఆత్మవిశ్వాసంతోనే దాటి వెళ్లగలిగారు. సహజ ఇచ్చిన గోల్డెన్ బిందుతో అరుణ్ అగ్నిని అధిగమించాడు. నాల్గవ పరీక్ష. మాయా రహదారి. ప్రతిబింబాల మధ్య సత్యాన్ని గుర్తించాలి. భయాన్ని అణిచిన అరుణ్ నిజమైన దారిని గుర్తించాడు. వరికి త్రీనయన సరస్సు వద్ద స్వర్ణ కమలం వికసించబోయింది. ఆశపడి వచ్చిన కరాళ కమలాన్ని తాకగానే అతడు చెరిగపోయాడు. ఎందుకంటే స్వర్ణ కమలం కపటులకు కాదు, నిజమైన హృదయం కలవారికే. అరుణ్ కమలాన్ని తాకగానే అది ప్రకాశించింది. ప్రజలు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. సహజ నవ్వుతో అణగారిపోయిన రాజ్యానికి వెలుగునిచ్చింది.